అందరికీ నమస్కారం. బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. 2024-2025 ఆశించిన గౌరవనీయులు కమిషనర్ ఉన్నత విద్యాశాఖ దేవసేన ఐఏఎస్ గారికి, మా కళాశాల ప్రధాన ఆచార్యులు ఆచార్య పద్మావతి గారికి, పర్యవేక్షకులు డాక్టర్ ఎన్ మృదులా గారికి, తెలుగు శాఖ అధ్యాపకులకు, సహకరించిన మిత్రులకి ధన్యవాదాలతో ఈ పరివేదన కార్యంలో పాల్గొన్న విద్యార్థులను పరిచయం చేస్తాను. నేను జి అనుష, బిఏ 3వ సంవత్సరం, సునీత బిఏ 1వ సంవత్సరం, మేరీ బిఏ 1వ సంవత్సరం, శివాని బిఏ 1వ సంవత్సరం, సదాలక్ష్మి ఎల్ఎస్ 3వ సంవత్సరం, పూజ ఎల్ఎస్ 3వ సంవత్సరం. ధన్యవాదాలు. పూర్వం నుండి నేటి వరకు తెలుగు భాషలో వచ్చిన సాహిత్య ప్రక్రియల గురించి మరియు వాటి గొప్పతనం గురించి చెప్పడం ప్రస్తుత అంశం కాదు. మన తెలుగు భాష మాధుర్యం, సౌందర్యం గురించి మనందరికీ తెలిసింది. అమ్మమ్మ కథలు మరియు నానమ్మ పాడే జోలపాటలు, అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ పెరిగిన మనలో మన భాష మన ప్రాణవాయువుతో కలిసిపోయింది. పాఠశాల గది తరగతి నుండి కళాశాల గది తరగతి వచ్చిపోలేదు. గొప్ప కవులు, రచయితలు మరియు కవిత్రులు ఉన్న నేటి మన తెలుగు భాష కొంత పిరికి చూపులే చూస్తుంది, చిన్నపోయి ఉంటుంది. మరియు తెలుగుని ఏ తరగతుల వరకు బోధించాలి, తెలుగు మీడియం పాఠశాలకు అవసరమా, తెలుగు డిగ్రీ స్థాయిలో అవసరమా, అవసరమైతే ఏ సంవత్సరం వరకు బోధించాలి అనే విషయాలు అనే ప్రశ్నలు ఇంకా వస్తూనే ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పాలనే తెలుగు గదేల ఆలయన అనే అంశంతో మేము వచ్చాము. మరియు ఇతర దేశాల వారు, ఇతర ప్రదేశాల వారు, ఇతర రాష్ట్రాల వారు వారి భాషలకు, సాహిత్యాలకు అక్కడి ప్రజలు, అక్కడి ప్రభుత్వాలు ఎంతో గౌరవాన్ని ఇస్తున్నాయి. మనం తెలుగుకి ఆ రాష్ట్ర స్థాయి భాషలుగా స్థాయిని ఇవ్వలేకపోతున్నాం అనేది మనకు తెలుస్తుంది. మిగతా అంశము నా తరువాత నా మిత్రులు మీకు తెలియజేస్తుంది. తెలుగు వల్లకుండా తెలుగు కొండ ఎల్లను పులుగలువలెరుకవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స ఆంధ్ర మహావిష్ణువు పలికినట్లుగా శ్రీకృష్ణదేవరాయల వారు తెలుగు భాషపై మక్కువతో చెప్పిన పద్యం ఇది. అప్పటికే దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కన్నడ, మలయాళం భాషా సాహిత్యాలు విలసిల్లి ఉన్నాయి. సంస్కృతం సరే మకుటం లేని మహారాజులాగా వెలిగిపోతూ ఉంది. 3 రాయల గంగడుగా పేరు ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణదేవరాయల వారు తెలుగు భాష సాహిత్యానికి మురిసిపోయి తాను తెలుగు రాజునని, తాను పరిపాలించే భూమి తెలుగు ప్రాంతమని, రాజులందరూ తెలుగు భాషని గౌరవించాలని, భాషా సాహిత్యానికి తెలుగు భాష లెస్సగా ఒప్పుగా ఉన్నదని భావించారు. నా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపుల్లో కరుణ, కడుపులో బంగారు కనుచూపుల్లో కరుణ, చిరునవ్వుల్లో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా అని చంద్రబోస్ గారి రాసిన ఈ పాటను మరి మనం తెలుగు ఇచ్చే సంస్కారాన్ని అందుకోవాలన్నదే వారి తాపత్రయం. తర్వాత అంశాన్ని నా స్నేహితురాలు వి శివాని చెబుతుంది. మనకు తెలుగు ఎందుకంటే ఉన్నతమైన వ్యక్తిత్వం కొరకు. రామచరణం 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 మాకు శరణం, నా వయైతానుండి మము నట్టేట నడుపు రామచరణం, త్రోవయై కారడవిలో తొత్తోత్తరిలుకును రామచరణం. అంటే
ఏడులో నావల, కారడవిలో త్రోవల మనకు తోడై నిలిచేది ఆ రాముడే, అంటే ఆ భగవంతుడే. దైవం మానుష రూపేణ అన్నట్లుగా, ఆత్మవత్ సర్వభూతాన్ని అన్నట్లుగా జీవి మాత్రమే కాదు, ప్రాణం లేని వస్తువు కూడా దైవ సమానమే. అటువంటి భావం, భాష ఇందులోని సాహిత్యం ఇవ్వగలదు. స్నేహరీతి కమలముల నీట వాసిన కమలార్పుని రశ్మి సోకి కమలిన భంగి తమ తమ నెలవుల దప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి అనే పద్యం ద్వారా స్నేహం వల్ల కలిగే లాభాలేంటో నష్టాలేంటో మనం తెలుసుకోవచ్చు. పంచతంత్రంలోని మిత్రలాభం వల్ల కలిగే లాభాలు, మిత్రభేదం వల్ల కలిగే నష్టాల గురించి మనం తెలుసుకోవచ్చు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపం పురుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడన్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలను విద్యను పాల పూజితము విద్య నెరుంగని వాడు మర్థుడే అనే పద్యం ద్వారా చదువుకుంటేనే చదువు యొక్క గొప్పతనం తెలుస్తుందని మనం తెలుసుకోవచ్చు. సంతానం తీరు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతి అనే పద్యం ద్వారా మనం సంతానం ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. తర్వాతి అంశాల గురించి నా తోటి విద్యార్థిని సదాలక్ష్మి మీకు తెలియజేస్తుంది. ఇదే కాదు, రసజ్ఞత లేని చదువు రాణించలేదని, కార్యసాధకుడు దుఃఖాన్ని సుఖాన్ని గుర్తించలేడని, బంతిలా కింద పడినా పైకి లేస్తాడని కవులు పద్యాల ద్వారా విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చారు. వార్త యందు జగము వర్తిల్లుచున్నది. ఏదియు లేని నాడ యాకాల జనులు అంధాకారం అగ్నులగుదురు. కావున వార్త నిర్వహింపవలెను భక్తికి. మనం ఎలా వర్తించాలో తెలిపేది వార్త, మనం ఎలా బ్రతకాలో తెలిపేది వార్త. సాహిత్య భాష వల్లే సాధ్యమవుతుంది. ఇదంతా భాషా సాహిత్యం వల్లే సాధ్యమవుతుంది. సింహాసన త్రింశిక పాలసీల వల్ల పరోక్షంగా తెలుపుతుంది. రామాయణం, మహాభారతం మా స్ఫూర్తి మానవ జీవితానికి మార్గదర్శకం. మొత్తం మీద భాషా సాహిత్యం మంచి పట్టు ఉంది. చక్కని వాగ్భూషణంతో వాక్యాలుగా, చక్కని పదసంగంతో కళల రచయితగా, చక్కని సాహిత్యంలో పాటల రచయితగా, చక్కని రచన శిల్పంతో నవలకారునిగా, చక్కని విశ్లేషణతో పత్రికేయునిగా మరియు సంపాదకునిగా మరియు చక్కని వాగ్భూష దృక్పథంతో వ్యక్తిగత నిపుణుడిగా నిలపవచ్చు. పైవేవి కాకపోయినా ఉత్తమ పౌరుడిగా తప్పనిసరిగా మారుతాము. నా తర్వాతి అంశం నా మిత్రురాలు టీ పూజ చెబుతుంది. డిగ్రీ పూర్తయ్యేసరికి విద్యార్థులకి ఆయా భాషల పట్ల, ఆయా విషయాల పట్ల ఒక స్థాయి కలిగిన జ్ఞానం కలుగుతుంది. ఇక్కడి నుండి పీజీ విద్యను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ భావనలతోనే తెలంగాణ ప్రభుత్వం 2019 నుండి డిగ్రీ 3వ సంవత్సరంలో కూడా తెలుగును ప్రవేశపెట్టింది. సాహిత్య ప్రక్రియల పట్ల అవగాహనను కలిగింపజేస్తుంది. కానీ నేడు 3వ సంవత్సరంలో తెలుగును తొలగించడానికి మన ప్రభుత్వము ఆలోచిస్తుంది. పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రం డిగ్రీ 1వ సంవత్సరం మాత్రమే తెలుగును ఉంచింది. ఇటువంటి చర్యలు నిర్వీర్యం చేయడానికి పనికి వస్తాయో అని తెలుగు అధికార భాషగా చేస్తామన్న ప్రభుత్వము వాక్యాలుగా గొడ్డలి పెట్టింది. మన మాతృభాషను మన రాష్ట్ర ప్రభుత్వమే కాపాడాలి. కింది తరగతి నుండి డిగ్రీ స్థాయి వరకు తెలుగును తప్పనిసరిగా చేస్తేనే భాష తగిన రీతిలో మనుగడ సాగుతుంది. నిష్ణాతులైన బోధకులు ఉన్నప్పుడే భాషకు న్యాయం జరుగుతుంది. పరియోజన కార్యం వలన మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, భాషా బోధనల కొత్త అధ్యాయం మొదలవ్వాలి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి డిగ్రీ 3వ సంవత్సరం వరకు ఆసక్తికరమైన పాఠ్యాంశాల రూపకల్పన జరిగితే విద్యార్థులలో జీవన నైపుణ్యాలు మరింత మెరుగవుతాయి. సృజనాత్మక రచనలు మరింత బాగా చేయగలుగుతారు. సమర్థవంతమైన కుటుంబ జీవితం, సమర్థవంతమైన ఉద్యోగ జీవితం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఉత్తమ పౌరులుగా, ఉత్తమ జాతి నిర్మాతలుగా, ఉత్తమ మార్గదర్శకులుగా నిలుస్తారు. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు.